ప్రజల్లారా, మనం రెగ్యులర్గా ఎన్నో మూవీస్ చూస్తూ ఉంటాము. థియేటర్లో కానీ, ఓటీటీలో కానీ, టీవీస్లో కానీ. సినిమా అనేది మనకి ఎంత ఇష్టం అంటే అది మనం మాటల్లో చెప్పలేనిది. సో మన ఇండియన్ కల్చర్లో సినిమా అనేది ఒక భాగం, అది ఒక ఎమోషన్, అది ఒక విడదీయలేని ఒక బంధం. సో సినిమా అంటే మనకు అంత ఇష్టం, మనం అంత ప్రేమిస్తాం. సో అందుకే సినిమాలో యాక్టింగ్ చేసే యాక్టర్స్ని కానీ, సినిమా డైరెక్షన్ చేసే డైరెక్టర్స్ కానీ, సినిమాలో పనిచేసే వాళ్ళని చాలామందిని మనం ఎంతో ఇష్టపడుతూ ఉంటాము. మనం చాలామంది రోల్ మోడల్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. సో అట్లాంటి ఒక సినిమా గురించి చాలామంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు, పాజిటివ్గా చెప్తూ ఉంటారు వాళ్ళకి నచ్చిన సినిమాల గురించి. సో రివ్యూస్ అనేది ఇవ్వటం జరుగుతుంటుంది సినిమాల గురించి. ఎవరి అభిప్రాయం వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే సినిమా రివ్యూస్ని న్యూస్ పేపర్స్లో రాయటం జరిగేది. సో స్లోగా న్యూస్ పేపర్స్ తర్వాతకి సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి యూట్యూబ్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ రివ్యూస్ అనేది ఇవ్వటం జరుగుతుంటుంది. సో నేను కూడా నా ఛానల్లో రివ్యూస్ అనేది ఇస్తూ ఉంటాను. సో మీరు చూసే ఉంటారు నా వీడియోస్ కూడా, నా రివ్యూస్ కూడా. సో నేను నా కళ్ళతోని ఎన్నో దారుణమైన కొన్ని దారుణాలు చూడటం జరిగింది. సో రివ్యూస్ మీద అవి చెప్పడానికి నాకే కొంచెం ఎలాగో ఉంది. సో వీళ్ళు రివ్యూస్ అనేది ఇంత గలీజ్గా చేస్తారా, ఒక సినిమాని ఇంత దారుణంగా నెగిటివ్గా చేస్తారా అనేది తెలిసాక నేనే షాక్ అయ్యాను. ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాతకి యూట్యూబ్లో చాలామంది రివ్యూస్ అనేది చేయటం జరుగుతుంటుంది. ఓన్లీ స్పెషల్గా రివ్యూస్ కోసమే ఛానల్స్ పెట్టి చేయటం జరుగుతుంటుంది. సో చాలామంది ఎలా చేస్తున్నారంటే ప్రజలారా, కొన్ని ఫేక్ రివ్యూస్ అంటే ఎలా చేస్తారంటే సినిమా బాగున్నా బాగా లేకపోయినా కూడా మనీ తీసుకుంటారు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచో, యాక్టర్స్ దగ్గర నుంచో మనీ తీసుకొని ఆ సినిమా గురించి రివ్యూ చేయటం జరుగుతుంటుంది. సో బాగుందని. అండ్ వాళ్ళు జెన్యున్గా ఉండరు, జస్ట్ మనీ కోసమే రివ్యూ అనేది చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది థియేటర్స్ ముందు మనీ తీసుకొని రివ్యూస్ ఇవ్వటం జరుగుతుంటుంది. సినిమా బాగుందని ఎలా పడితే అలా గట్టిగా అరిచేసి సినిమా గురించి చెప్పేస్తూ ఉంటారు. సో ఇలా రివ్యూస్ ఇవ్వటం వల్ల ఒక సినిమా అనేది ప్రజల్లోకి నెగిటివ్గా వెళుతుంది అనేది నా అభిప్రాయము. సో సినిమా అనేది మనం ఎంత ప్రేమిస్తాం ప్రజలారా, మనకి సినిమా అంటే ఎంత ఇష్టం, అది మాటల్లో చెప్పలేనిది. అందుకే మన ఇండియన్ సినిమాలో, మన ఇండియన్ కల్చర్లోనే మన ఇండియన్ సినిమాలని ఎంతోమంది ప్రజలు ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇష్టపడుతున్నారు. అందులో ఉన్న జెన్యూనిటీ, అందులో ఉన్న నిజాయితీ వల్ల. అంత జెన్యూన్గా మన ఇండియన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ ఎంతో కష్టపడి సినిమాలని తీస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కష్టాన్ని వీళ్ళ స్వార్థం కోసం చాలామంది రివ్యూవర్స్ చాలా నెగిటివ్గా డబ్బులు తీసుకొని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎలాగా ఉంటుందంటే, వాడు కొన్ని రివ్యూస్ చెప్పిన తర్వాత కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు చాలా హై డిమాండ్ చేస్తారు. మీ సినిమా గురించి నేను బాగా చెప్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్తుంటారు. సో జెన్యున్గా అయితే చాలామంది రివ్యూస్ ఇచ్చే వాళ్ళు లేరు ప్రజలారా. మనకంటూ ఒక ఇండివిజువల్ ఒపీనియన్ అనేది ఉండాలి. ఒక సినిమా పోస్టర్ చూసాకో, ట్రైలర్ చూసాకో, టీజర్ చూసాకో మనకి బాగుంది అని అంటే ఆబ్వియస్లీ మనం థియేటర్కి వెళ్ళి ఆ సినిమాని చూస్తాము. లేదా కుదరపోతే ఓటీటీలో చూస్తాము. అలా కూడా కుదరపోతే టీవీలో వచ్చినప్పుడు టీవీలో చూస్తాము. సో ఇలా ఫేక్ రివ్యూస్ వల్ల ఒక నెగిటివ్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. అది నిజం, అదొక ట్రూత్, అదొక పచ్చి నిజము. అండ్ నా కళ్ళతో నేను చూసిన ఒక నిజం చెప్తా ప్రజలారా. ఇది మ్యాక్సిమం చాలామంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, బట్ ఇది నా కళ్ళతో చూసిన. సో 2023లో సంక్రాంతికి జనవరి మంత్లో మన 2 సినిమాలు పెద్దవనేవి రిలీజ్ అయినది. ఒకటేంది అంటే చిరంజీవి గారిది వాల్తేరు వీరయ్య, ఇంకొకటి బాలకృష్ణ గారిది వీరసింహారెడ్డి. సో ఈ 2 సినిమాలు రిలీజ్ అయినాయి జనవరికి. సో నేను
1 వీక్ కంటే ముందు ఈ 2 సినిమాల రిలీజ్కి 1 వీక్ ముందు నేను ఐమాక్స్కి, హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళాక అక్కడ ఒక సినిమా చూశాను. నేను 1 వీక్ ముందు చూసి నేను బయటకు వచ్చాను. సో కొద్దిసేపు నేను అక్కడ నిలబడ్డాను. సో నిలబడితే కొంతమంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఈ 2 మూవీస్కి ముందే రివ్యూస్ ఇచ్చేస్తున్నారు. చిరంజీవి గారు బాగా చేశారు, బాలకృష్ణ గారు బాగా చేశారు, డైరెక్టర్స్ సూపర్ డైరెక్షన్ చేశారు, అసలుకి సూపర్గా ఉన్న సినిమా, యాక్టింగ్ చింపేశారు, అసలుకి వేరే లెవెల్ ఉన్నదని ఎలా పడితే అలా వాళ్ళకి నోటికి ఎంత వస్తే అంత ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. అంటే ఆ సినిమా ఇంకా రిలీజే కాలేదు. ఆ సినిమా రిలీజ్ అవడానికి ఇంకా 1 వీక్ ఉంది. 1 వీక్ ముందు వాళ్ళు సినిమా రివ్యూస్ ప్రసాద్ ఐమాక్స్ ముందు రివ్యూస్ ఇచ్చి వాళ్ళు వీడియోస్ అనేది రెడీ చేసుకొని పెట్టుకొని వాళ్ళ రివ్యూస్ ముందే ఇవ్వటం జరుగుతున్నది. రిలీజ్కి ఒక 1 డే ముందు ప్రీమియర్ షో జరిగిందని చెప్పి ప్రసాద్ ఐమాక్స్ ముందు ఇవ్వటం జరుగుతున్నది. సో ఇలాంటివి చాలామంది ప్రజలకి తెలియదు. అది కళ్ళతో చూసేంత వరకే. సో కళ్ళతో చూసేంత వరకే అది మనకి నిజమని తెలుస్తుంటుంది. అది ఎవరైనా చెప్తే నమ్మడానికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు తీసుకునే రివ్యూస్ కూడా ఎలా ఉంటుందంటే ప్రజల మధ్యలోనే ఏదైనా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ముందు సో వాళ్ళు రివ్యూ తీసుకొని ఇది నేను ఆ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాతకి నేను రివ్యూ తీసుకొని పెట్టినానే లాగా ఉంటుంది. అది మనం చూసి మోసపోతుంటాం. ఇలా చాలా రివ్యూస్ ఇలానే జరుగుతున్నాయి. నేను నా కళ్ళతో చూసాను. నేను అసలు చూసిన తర్వాత ఒక సినిమా లవర్గా, ఒక అభిమానిగా నాకు గుండె పగిలిపోయింది. అసలు ఏంట్రా ఇంత ఫేక్ ఉన్నారేంద్రా నాయన వీళ్ళు, అసలుకి వీళ్ళు ఇంతలా తెగిస్తారు. ఒక జెన్యూనిటీ లేదు మనం చేసే పని మీద, మనం చేసే వర్క్ మీద. ఇంత ఫేక్ రివ్యూస్ ఎలా ఇస్తున్నారా అనిపిస్తుంది. చాలామంది యూట్యూబర్స్ మనీ తీసుకొని రివ్యూస్ ఇస్తున్నారు తెలుసా ప్రజలారా. ఒకవేళ మన ఫిలింకి వాళ్ళు వచ్చి మేము ఇలా చేస్తాము అని డబ్బులు ఇచ్చి తీసుకొని చేయటం వేరు. ఒకవేళ మనం వెళ్ళి వాళ్ళని అడిగితే ఒకవేళ రివ్యూ చేయండి, మా సినిమా గురించి ప్రమోషన్ చేయండి అని అడిగితే మనం ఒకవేళ మనీ ఇవ్వలేదనుకోండి, మన సినిమా గురించి నెగిటివ్గా ప్రమోట్ చేస్తారు వాళ్ళు. ఈ పలానా ప్రొడ్యూసర్, పలానా యాక్టర్ మాకు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు ఇంటెన్షనల్గా వాళ్ళు ఒక నెగిటివ్ ప్రమోషన్ అని ఆ సినిమా గురించి చేస్తారు. సో చాలామంది రివ్యూవర్స్ చాలా తప్పుదారిలో వెళ్తున్నారు, చాలా తప్పుడు పనులు చేస్తున్నారు, చాలా గలీజ్ పనులు చేస్తున్నారు. అసలుకి ఇది చాలా అంటే చాలా తప్పు. మనం చేసే పనిలో మంచితనం ఉండాలి. ఆ రోజే మనం ముందుకెళ్తాము. ఇలా ఎంతోమందిని టెక్నీషియన్స్, ఆ యాక్టర్స్, ఆ డైరెక్టర్స్, ఆ ప్రొడ్యూసర్స్ లైఫ్ దాదాపు ఒక సినిమాకి ఒక 200-300+ పీపుల్ వర్క్ చేస్తారు. ఆ సినిమా ఫ్లాప్ అవటం వల్ల చాలామందికి నష్టం అవుతుంది. ఆబ్వియస్లీ సినిమా బాగలేకపోతే అది ఫ్లాప్ అవుతుంది, అది వేరే విషయం. సో మీరు బాగున్న సినిమాకి అలా చెప్తారు, బాగలేని సినిమాకి అలాగే చెప్తారు. అండ్ నా ఛానల్కి వరకు వస్తే ప్రజలారా, నేనైతే జెన్యున్గా సినిమా చూశాకనే సినిమా రివ్యూ ఇస్తున్నాను. సో మీరు నా ఛానల్లో చూడండి. అండ్ కొన్ని రివ్యూస్ అనేది నా టైంకి ఉండదు. ఎందుకంటే నాకు ఒకసారి సినిమా మా ఏరియాలో రిలీజ్ కాదు, కొన్నిసార్లు ఎక్కడో దూరంగా రిలీజ్ అవుతుంది. సో అది మంచిగా ఉంది అని టాక్ బయటకు వచ్చినప్పుడు నేను ఎంత దూరమైనా వెళ్ళి ఆ సినిమా చూసి రివ్యూ ఇస్తాను. సో నేను మ్యాక్సిమం మంచిగా ఉన్న సినిమాలు రివ్యూ ఇవ్వకుండా ఎప్పుడూ ఆపలేదు. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం మంచి సినిమాల గురించి రివ్యూస్ అనేది ఇస్తూ ఉన్నాను. ఒక మంచి సినిమా గురించి 10 మందికి తెలియాలి, ప్రజలు తెలుసుకోవాలి, చూడాలి అని నా ఉద్దేశం. ఒక సినిమా లవర్గా ఒకవేళ థియేటర్లో పాసిబుల్ కాకపోయినా కానీ ఓటీటీలో కానీ టీవీలో కానీ వాళ్ళకి వీలున్నప్పుడు ఒక మంచి సినిమా గురించి చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకొని పలానా యూట్యూబర్ ఈ సినిమా బాగుందని చెప్పాడు, సో చూద్దాము అనే వాళ్ళకి ఆ థాట్ వస్తే అంతకు మించి నాకు ఇంకేమీ వద్దు ప్రజలారా. సో అదే నేను చెప్పాలనుకున్నది. చాలామంది ఫేక్ రివ్యూస్ ఉన్నాయి, చాలా గలీజ్గా చెప్తున్నారు, డబ్బులు తీసుకొని జెన్యున్గా లేరు. కొంతమంది ఉంటారు జెన్యున్గా ఇచ్చే రివ్యూస్, సో వాళ్ళని నమ్మండి. ఒకవేళ రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ నమ్మకండి. కొంతమందిని మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని నమ్మి సినిమాకి వెళ్ళండి, సినిమా చూడండి.
సినిమా నచ్చితే మీరు 10 మందికి సినిమా చూడండి అని చెప్పండి. సో నేను చేస్తుంది కూడా అదే. సో అందుకోసమే నా సినిమా రివ్యూస్ అనేది టైంకి ఉండవు, కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. సో లేట్ అయినా కానీ ఒక మంచి సినిమా గురించి 10 మందికి చెప్పాలనే తాపత్రయంతోనే నేను ఆ సినిమా ఎలాగైనా చూసి చెప్తాను. సో అది ప్రజలారా నేను చెప్పాలనుకున్నది. సో ఫేక్ ఉన్నది చాలా రివ్యూస్. సో జెన్యున్గా కొంతమందిని నమ్మండి. సో జెన్యున్ మీకు అనిపిస్తే వాటినే ఫాలో అవ్వండి. అంటే రివ్యూస్ చూసి వెళ్ళే ఆడియన్స్కి చెప్తున్నాను. కొంతమంది రివ్యూస్ చూడరు, ట్రైలర్స్ నచ్చిన, సాంగ్స్ నచ్చిన, పోస్టర్స్ నచ్చిన, లేదా మనకు ఇష్టమైన హీరో ఉన్న వెళ్ళిపోతాము థియేటర్కి. సో అలా అట్లాంటి ఆడియన్స్ ఉంటారు, ఇట్లాంటి ఆడియన్స్ కూడా ఉంటారు. సో అది నేను చెప్పాలనుకున్న ప్రజలారా. సో ఫేక్ రివ్యూస్ అయితే చాలా చోట్ల ఉన్నాయి. సో ఏది వింటున్నాము రివ్యూస్ని జాగ్రత్తగా చూడండి. సో అంతే ప్రజలారా నేను చెప్పాలనుకున్నది. సో థ్యాంక్ యూ సో మచ్.